బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించి భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ యోధుడు భగత్ సింగ్కు నివాళులర్పిస్తూ నేడు సిఐటియు కార్యాలయంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాస్ నాగరాజ్ మాట్లాడుతూ, నాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టాం, కానీ నేడు అమెరికన్ సామ్రాజ్యవాదానికి పాలకులు మోకరిల్లుతున్నారని, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించడమే భగత్ సింగ్కు మనం ఇచ్చే నిజమైన నివాళులని ఆయన తెలిపారు. ఆయన విప్లవకారుడు, భారతదేశ స్వాతంత్రం కోసం నిలబడ్డ మహాయోధుడు. 1917లో రష్యాలో విప్లవం వచ్చిన సందర్భంగా ఆ విప్లవం యొక్క ప్రభావం గణనీయంగా భగత్ సింగ్ మీద పడింది. లెనిన్ రచనల్ని అనేక మంది విప్లవకారులు రచనని ఆయన అధ్యయనం చేస్తూ తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని భారతదేశంలో మొత్తం లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, సోషలిజమే మార్గం తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి ఘంటాపదంగా చెప్పిన మహానుభావుడు వ్యక్తి. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా డయరు జిలీల్ వాలాబాగ్లో కాల్పులు జరిపితే దాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున పార్లమెంట్లో బాంబులు వేసి ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటిన మహాత్ముడైన వ్యక్తి. ఆయన జయంతి రోజు జరుపుకోవడం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కార్యకర్తలుగా మనందరం ఉంది. కానీ నేడు పాలకులు ఆ స్వాతంత్రాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తున్నారు. అమెరికన్ సామ్రాజ్యవాదంతో అంటగాగుతూ మనకి సిద్ధించిన కనీసమైన ప్రజాస్వామిక హక్కులున్న ఆ స్వాతంత్రాన్ని కూడా లేకుండా చేస్తున్నారు. ఓటు హక్కు కూడా లేకుండా దాన్ని పూర్తిగా రద్దు చేసే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగ హక్కులన్నింటినీ కాలరాస్తున్న పరిస్థితి, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు స్వాధీనం చేసుకుని తమ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మతోన్మాదం ఈరోజు భారతదేశానికి పెద్ద ప్రమాదంగా, ఆ మతోన్మాదం ఈరోజు పాలకులు పరిపాలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి వ్యతిరేకంగా పోరాటమే భగత్ సింగ్ మనం ఇచ్చే నిజమైన నివాళి. ఈ భారతీయులని సంఖ్యలు వేసి తీసుకొచ్చి భారతదేశంలో పడేసిన మాట్లాడిన వ్యక్తులు, భారతదేశం మీద దాడి జరిగితే ఆ దాడిని మనం యుద్ధం చేస్తే ఆ యుద్ధాన్ని అమెరికా వాడు చెప్తే ఆపేసినామని చెప్పేసి చెప్పి ఈరోజు ఆపేస్తున్న పరిస్థితి. పార్లమెంట్లో ప్రజాస్వామ్యం లేకుండా, చర్చనే లేకుండా చేస్తున్న పరిస్థితుల్లో భగత్ సింగ్ యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వ రంగాన్ని ఈ భారతదేశ ప్రజలందరూ సాధించుకొని కష్టపడి సంపాదించిన సంపదని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాతో అన్ని రకాల ఒప్పందాలు చేసుకుంటూ ప్రపంచ స్థాయిలో కూడా భారతదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఈరోజు ఇజ్రాయెల్ అనేది గాజా మీద దాడి చేస్తూ ఉంటే దాన్ని ఖండించలేని పరిస్థితి అనేది ఏర్పడింది. ఒకటి కాదు, రెండు కాదు, మీరు పలానా దేశం నుంచి ఆయిల్ తెచ్చుకోకూడదని నియంత్రిస్తూ మనల్ని బెదిరిస్తున్న పరిస్థితులు కూడా గొంతిప్పలేని పరిస్థితి ఉందంటే భగత్ సింగ్ యొక్క ఆశయాలు ఏమాత్రం ఒక్కరో కూడా ఇక్కడ అమలు చేస్తున్న పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో భారతదేశ పౌరులుగా, భారత విప్లవకారులుగా, భారతదేశంలో సోషలిజాన్ని సాధించాలనుకున్న సిపిఎం కార్యకర్తలు, సిఐటియు కార్యకర్తలుగా మనం భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఈ భారతదేశం కోసం మనం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడాలి. అప్పుడు మాత్రమే ఈ భగత్ సింగ్ ఈ నివాళులు నిజమైన నివాళి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రష్యా సాధించి పెట్టిన 8 గంటల పని విధానాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ బీజేపీ మెడలు వంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ యొక్క భగత్ సింగ్కి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తాము.